తిరుమల శ్రీవారి పరకామణి కేసు వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పరకామణి కేసు వ్యవహారానికి సంబంధించి హైకోర్టు వరకు వెళ్ళింది. తాజాగా హైకోర్టు చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అక్కడ ఆ కేసు రాజీ పడే విషయంలో లోక్ అదాలత్కి వెళ్ళడం కానీ, అలాగే ఆ సమయంలో వ్యవహరించిన కొంతమంది పోలీసుల తీరును తాజాగా హైకోర్టు తప్పుపట్టింది. తప్పుపట్టడమే కాదు, పోలీసులే కుట్రదారులు అయ్యుంటారు అని అభిప్రాయపడడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని అనుకోవడం. అంటే కేసు బలహీనపరచడంలో పోలీసులు నిజంగా కుట్రదారులు అయ్యారు అనేది ఇక్కడ హైకోర్టు అభిప్రాయపడటం మరొక ట్విస్ట్ గా మారిందా ఈ కేసులో? ఏం జరగబోతోంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి చాలాసార్లు చర్చించుకున్నాను దీని మీద. కాకపోతే ట్విస్టుల మీద ట్విస్టులు ముందే అయిపోయింది. ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన తిరుమలకి ఆస్తులు రాసి ఇచ్చేశారు, రాజీ పడిపోయారు, లోక్ అదాలత్ అంతా అయిపోయింది అనుకున్నప్పుడు అది గత ప్రభుత్వ హయాంలో జరిగింది, లేదంటే అప్పుడు టీటీడీ చైర్మన్ లేదంటే వీళ్ళందరూ చేశారు అనేది రాజకీయంగా తీసుకొచ్చారు. ఇప్పుడు కోర్టు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఒక్కసారి అంటే నిజంగా దీని వెనక ఒక పెద్ద కుట్ర ఏమన్నా నడిచిందని అనుకోవాలా? నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇది కుట్ర అనుకోవడం అమాయకత్వం. ఎవరికి వాళ్ళు దేవుడికి మంచి చేయాలని అనుకున్నారు. ఆ మంచి ఒకళ్ళకి చెడు అనిపించింది, చట్ట ప్రకారం చెడు అనిపించింది. ఇప్పుడు ఇది మేబీ దీంట్లో పెద్దవాళ్ల పోరాటం మధ్యలో బలి పశువులు అవుతున్నది సామాన్య ఉద్యోగులు. ఇప్పుడు మొన్న చచ్చిపోయిన సివిఎస్ఓగా చేసిన ఏవిఎస్ఓగా చేసిన ఆయన చచ్చిపోయాడు. అతను ఏం పాపం చేశాడు? పట్టుకున్నాడు రవికుమార్ని. పట్టుకుంటాం అతను చేసిన పాపమా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇందులో సింపుల్ నైతికత, అనైతికత, చట్టము, చట్ట వ్యతిరేకత. ఇక్కడ కొన్ని కులాల పట్ల కొంతమందిలో ఒక రకమైనటువంటి భావన ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గానికి కావచ్చు, కాపు సామాజిక వర్గానికి కావచ్చు, బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే కూసింత గౌరవం ఎక్కువ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళకి ఎక్కువగా దండాలు పెట్టేది వీళ్ళే. ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు బ్రాహ్మణుల మీద కొంత వ్యతిరేకత ఉంటుంది. అది దశాబ్దాల నుంచి వచ్చినటువంటి ఒక కాన్సెప్ట్. పూజిస్తారు, నడుస్తుంది. వీళ్ళు ఇచ్చినంత అతి గౌరవం వాళ్ళు ఎవరు. మీరు రెడ్లు, కాపులు, వైశ్యాసు వీళ్ళు ఇచ్చినంతగా బ్రాహ్మణులకి, అర్చకులకు కానీ వీళ్ళ దగ్గర నుంచి ఉండదు అంత. ఈవెన్ మీకు కమ్మ పూజారులు కూడా ఉన్నారు తెలుసా? అంటే అట్లాగా వీళ్ళకి సంబంధించినటువంటి సిస్టమ్ వీళ్ళకు ఉంది. వీళ్ళు ఎక్కువ సామాజిక డామినేషన్ అక్కడ యాక్సెప్ట్ చేయరు అక్కడ. అది ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. ఇప్పుడు అతను ధర్మారెడ్డి కావచ్చు, లేకపోతే సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళ ఫీలింగ్ ఎట్టా ఉంటది? తప్పు చేశాడు అతను, కరెక్టే. రవికుమార్ తప్పు చేయలేదని ఎవడు చెప్పలేదే, లేదా అతను తప్పు చేయట్లేదు శిక్షించద్దని కూడా ఎవడు చెప్పలే. చోరీ చేయడం తప్పే కదా. తప్పు చేశారు, కేసు కూడా కట్టారు. కేసు కట్టారు చట్ట ప్రకారం. కేసు కట్టాక వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కాళ్ళ ఎళ్ళబడి, అయ్యా మా వాడు చేశాడు, మా ఆస్తి అంతా రాసి ఇచ్చేస్తాం, మమ్మల్ని వదిలేయండి అన్నాడు. ఎంత ఉంటుందంటే 14.5 కోట్లు ఉంటుంది అన్న చట్ట రికార్డుల ప్రకారం. టోటల్ గా చూస్తే 150 కోట్లు ఉంటుంది అన్నారు. దేవుడికి 150 కోట్ల ఆస్తి వచ్చేస్తుంది అంటే ఈవో ఏమనుకున్నాడు, చైర్మన్ ఏమనుకున్నాడు? నేను దేవుడికి ఇంత సంపాదించి పెడుతున్నాను అనుకున్నాడు. అది వాళ్ళు తింటే తప్పు ఖచ్చితంగా. ఇందులో వాడిని శిక్షించకుండా వాళ్ళు గనక ఆ డబ్బులు వాళ్ళ పేరుని రాయించుకున్నారనుకోండి, ఖచ్చితంగా తప్పే. ఇక్కడ ఈ ఆస్తులు రాసిచ్చే విషయమే చట్టపరంగా జరగలేదా? చట్టపరంగానే జరిగింది, రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. రిజిస్ట్రేషన్ కి అయినటువంటి కాస్ట్ 50 లక్షల రూపాయలు ఒక మాజీ న్యాయమూర్తి గారు ఖర్చు పెట్టారు. అంటే ఆయన న్యాయం అని భావించాడు కదా. కోర్టుకి తీర్పు మారుతుంటది, కోర్టుకి న్యాయం మారుతుంటది. సుప్రీంకోర్టుకి జడ్జిగా చేసినటువంటి ఆయనకి అది మంచి అనిపించింది, హైకోర్టు జడ్జి గారికి అది నేరం అనిపించింది. అది తేడా, సింపుల్. ఇక్కడ జరుగుతున్నది అదే. ఇక్కడ విచిత్రం డిబేట్ అలా లోక్ అదాలత్తులు ఇప్పుడు చట్ట ప్రకారం కేసు నమోదు చేశాక ఆ కేసు రాజీ అన్నటువంటిది ఈవో చెప్పకుండా రాజీ చేసుకుంటారా? ఈ అంశం మీదన ఆ రోజున ఈవో దగ్గర నుంచి, చైర్మన్ దగ్గర నుంచి, అప్పుడున్నటువంటి ఐజీ స్థాయి అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు అందరూ మాట్లాడుకున్నారు. వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నాక వాళ్ళందరం కూడా దేవుడికి సేవ చేస్తున్నామనే ఫీల్ అయ్యారు. అంతేగాని అందులో నాకొక ఇల్లు రాసి, నాకొక షాప్ రాసి అని ఎవడు అడగల. అలా రాసుంటే ఈ పాటికి నిన్న హైకోర్టుకి ఇచ్చిన వేదికలో లెక్కిచ్చేవాళ్ళు కదా. వాళ్ళు ఈ స్థలం లాక్కున్నారు, ఈ స్థలం రాయించుకున్నారు అనేసి. ఏం లేదే ఆ రోజున బేసిక్ గా జరిగింది. అయితే దీంట్లో ఖచ్చితంగా ఈవెన్ రిపోర్టర్లు కూడా డిఫర్ అవుతారు.
ఈవెన్ ఇప్పుడు నా ఆలోచన ఒకటి ఉంటుంది, అక్కడ ఉన్న ఇంకో రిపోర్టర్ ఆలోచన, ఖచ్చితంగా శిక్ష ఎందుకు పడకూడదు అంటారు. ఎస్ కరెక్ట్, అది కూడా వాళ్ళ వాదన కరెక్టే. భగవంతుడు ఏది నిర్దేశించాడంటే శిక్ష పడాలని నిర్దేశించాడు. డబ్బులు కాదు, నాకు బోల్డ్ అంత డబ్బులు వస్తలేవయా, ఇదే ఉంది, దొంగను నువ్వు చూపెడితే రెండవసారి దొంగ అనేవాడు భయపడతాడని. కానీ వీళ్ళ ఆలోచన ఎట్టుంటది, ఇంత ముందు అనేక సార్లు పట్టుకున్నారు, పట్టుకున్నారని తర్వాత దొంగ ఆగట్లేదు కదా. ఈవెన్ హుండీలు దొంగలు ఎత్తుకుపోతున్నారు, గుళ్ళో నగలు దొంగలు ఎత్తుకుపోతున్నారు. వాళ్ళని శిక్షించేసినంత మాత్రం దొంగతనం ఆగుతుందా అంటే ఆగట్లేదు. అలాగని శిక్షించకపోతే దొంగలు మరింతగా పెట్టిరిగిపోతారు కదా. ఇది ఒక వాదనే. వాదనలో పోతే బోల్డ్ అని పార్శ్వాలు ఉంటాయి. ఇక్కడ ఇందులో ఏంటంటే పాప భీతి అన్నటువంటిది ఆ రవికుమార్కి అప్పుడు వచ్చింది దొరికాక. బట్ ఏళ్ల తరబడి అతను దొంగతనాలు చేశాడట, లేకపోతే అతనికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి. కానీ ఆ విషయంలో ఏళ్ల తరబడి చేసినా కూడా మీరు ఎట్లాగా అతన్ని వదిలేశారనేది వీళ్ళ లెక్క. కానీ ఏళ్ల తరబడి ఎప్పుడు దొరకలేదు, అతను దొరికింది ఇప్పుడే. కాబట్టి ఈ ఒక్క కేసులో చూస్తే $700 నోట్లు 70,000 80,000 అవుతుంది. 70,000 రూపాయలకి శిక్షించేది ఎంత ఉంటుంది బేసిక్గా? మ్యాక్సిమం అయితే గనక ఒక వారం రోజులు 10 రోజులు. ఇప్పుడు మన సింహాచలంలో దొరికారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు. తర్వాత శిక్ష ఏదన్నా వేస్తే 15 రోజులు వేస్తారో 20 రోజులు వేస్తారో తెలియదు. మ్యాక్సిమం తక్కువ డబ్బులకి తక్కువ శిక్షే పడుతుంది. ఆ శిక్ష అయినా అతనికి పడాలి కదా అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళు అడిగేది. కానీ ఆ శిక్షతో కంటే కూడా ఇక్కడ దేవుడికి 150 కోట్ల రూపాయలు ఆస్తి తెచ్చి పెడుతున్నాం కదా అన్నది వీళ్ళ ఆలోచన. సింపుల్ బేసిక్ గా. ఇప్పుడు దాంట్లో ప్రభుత్వం మారింది కాబట్టి పోలీసుల ఆలోచన ధోరణి కూడా మారింది. ఇప్పుడు ప్రభుత్వాలు మారే, ఇప్పుడు అప్పుడున్న పోలీసులు ఏం చెప్పారు, ఇట్లా అతను ఓకే అయ్యాడండి అందుకని లోక్ అదాలత్లో ఒప్పందం చేసుకుంటున్నాం. అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు అట్లా చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇందులో రాజకీయం వచ్చింది కాబట్టి వీళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటి, అది రూల్స్కి విరుద్ధంగా చేశారని వీళ్ళు చెప్పారు నివేదిక. అది రూల్స్కి అనుగుణంగా ఉందనే కదా ఆ రోజున. ఇప్పుడు లోక్ అదాలత్ అంటే ఎవడో బయట ప్రైవేట్ సెటిల్మెంట్ కాదు కదా, అది కోర్టు జడ్జి గారు ఇచ్చేది. జడ్జి గారు ఎట్లాగ ఇచ్చారు మరి దాంట్లో? అంటే ఆయన కూడా ఫీల్ అయ్యాడు కదా ఇది న్యాయం అని. అంతే కదా. సుప్రీంకోర్టు జడ్జి గారు ఫీల్ అయ్యినేమో తన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు రిజిస్ట్రేషన్కి. అక్కడ ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు అట్లా ఖర్చు పెడుతున్నారు కాబట్టి లోకల్ జిల్లా మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తాడండి, లోక్ అదాలత్ మ్యాజిస్ట్రేట్ ఓకే చేశాడు. న్యాయ వ్యవస్థ కదా ఇక్కడ చేసింది రెండు కూడా. మరి ఇప్పుడు తప్పనాలా ఒప్పనాలా దీంట్లో? ఒక ఆస్పెక్ట్ లో చూసినప్పుడు శిక్షణ పడాల్సిందే, ఇంకొక ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఇంత డబ్బులు వచ్చినప్పుడు ఏముంది, బ్రాహ్మణుడు ఏదో తప్పుతో దొరికాడు మొదటిసారి కదా అన్నటువంటిది. రెండు ఆస్పెక్ట్ లో ఉంటాయి, ఎవరేది అన్నటువంటిది అట్లా ఆలోచించుకోవచ్చు. కానీ సార్ ఒకటి ఇందులో 3 అంశాలు ప్రధానంగా. ఒకటి, ఈయనకి రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆదాయానికి మించిన ఆస్తులు ఎలా వచ్చాయి అనే దాని మీద విచారణ పూర్తిగా చేయకుండా ఆస్తులు రాసిచ్చేస్తే లోక్ అదాలత్లో రాజీకి రెడీ అయిపోయారా. రెండోది, సరైన శిక్ష పడలేదు ఈయనకనేది. ఇప్పుడు 3వ అంశం, పోలీసుల మీద కూడా చర్యలు ఏమన్నా ఉంటాయా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. ఈ 3 విషయాల్లో సిఐడి కానీ ఏసీబీ కానీ ఇప్పుడు మళ్ళీ విచారణ చేసే అవకాశం, లోతుగా వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు 3వది అయితే జరిగిపోతుంది అధికారుల మీద, పోలీసుల మీద. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో పనిచేశారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టే వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళందరినీ పెట్టేస్తారు అక్కడ, ఎవరిని వద్దనుకుంటే వాళ్ళని కాపాడతారు. ఇక మీరు అన్నట్టు అతనికి ఆదాయానికి మించిన ఆస్తులు తిరుమల ఏళ్ల ఉద్యోగం కాదు, అది పోలీసు ఉద్యోగం కాదు, అది ఎందుకంటే అతను టీటీడీ ఎంప్లాయ్ కాదు. టీటీడీ తరపున జిఎం గారులని ఇద్దరు ఉంటారు, పెద్ద జిఎం గారు చిన్న జిఎం గారు అని. రామానుజులు అక్కడ ఆలయ నిర్వహణని ప్రారంభించిన నాడు ఆ రోజుల్లో రోడ్లు ఇట్లాంటివి ఏమీ లేవు, పైన ఉండి బ్రతకాలన్నమాట. భక్తులు వచ్చినటువంటి టైంలో ఇచ్చినటువంటి దాని ప్రకారం అదే మిరాసి వ్యవస్థ. అంటే అప్పుడు ఆయనతో వెంట వచ్చిన వాళ్ళని కొంతమందిని అక్కడ సెటిల్ చేసేసారు స్వామివారు. అలా సెటిల్ చేసినప్పుడు ఏమయ్యా నువ్వు సన్నాయి పని మీరు చేయండి, అట్లాగే బ్రాహ్మణ పనులు మీరు చేయండి అర్చకులుగా, ఇట్లాగా మీరు ఆ ఊరేగింపులు ఇవి చూడండి, ఇట్లాంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి నిర్వహణ అప్పచెప్పారు. అంటే పెట్టి మరి మేము ఎట్లా బ్రతకాలి స్వామి మళ్ళీ మా బిడ్డలదంటే మీకు ఇది మిరాసినయ్యా, తర్వాత మీ తరాలకు కూడా కొనసాగుతుందని ఆయన ఆనాడు వాళ్ళకి ఆశీర్వదించారు. మరి అన్నిటి ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, ఒక 100 రూపాయలు,
ఈ 100 రూపాయల్లో పంతులు గారికి ఎంత ఇవ్వాలా, బ్యాండ్ మేళం వాళ్ళకి ఎంత ఇవ్వాలా, ప్రసాదం చేసే వాళ్ళకి ఎంత ఇవ్వాలా, ఇలా ఇచ్చే కార్యక్రమం అంతా పర్యవేక్షణ ఎవరు చేయాలా అంటే అప్పుడు జియర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గర పనిచేసే శిష్యుడు ఉన్నాడు అనమాట. ఆ జియరే జియంగార్, అంటే తమిళనాడు భాషలో జియంగార్లు అంటారు అనమాట, మనం జియర్లు అంటాం అనమాట. అతని పేరు జియర్. ఆ తర్వాత వారసత్వంగా వచ్చిందే జియంగార్ల వ్యవస్థ. అది అంటే మన చిన్నజీర్ గారు వాళ్ళది కాదు ఇది. ఇక్కడ జీర్ అంటే వాళ్ళ భాషలో అక్కడ పరిరక్షకుడు అనమాట, కాపలాదారు వాస్తవంగా. వాళ్ళకి ఆ తర్వాత తరతరాలుగా ఆ సిస్టమ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే ఆ మొదటి జీయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కాలక్రమంలో వృద్ధాప్యంలో కాషాయం ధరించి అక్కడ నిర్వహించడం బిగించేశారు. తనకు వచ్చిన డబ్బులతో వేదాలు చదివించడం పిల్లల్ని అట్లాంటివి బిగించేశారు, ఒక ఆశ్రమం లాగా పెట్టి. ఇక అక్కడి నుంచి తర్వాత వచ్చే జియంగారులు అందరూ కూడా పైన ఒక సత్రం మఠం ఇవ్వటం, ఇద్దరికి పెద్దగా జియంగారికి ఒక మఠం, చిన్న జియంగారికి ఒక మఠం ఉంటుంది. వాళ్ళకి ₹1,00,00,000 ఎంత ఏడాదికి డబ్బులు ఇస్తుంది టీటీడీ. దాంతో పాటు ఈ నిరంతరం రోజు పొద్దున్నే గుడి లోపలికి వెళ్ళి ఆ ఫస్ట్ తొలి దర్శనం అయిపోయిన తర్వాత తొలి దర్శనం చేసుకునేది ఇవాళకి కూడా యాదవుడే, వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి ఇది అనమాట. ఆ తర్వాత అర్చకులు అభిషేకాలు కానీ మిగతా పూజ చేస్తున్నప్పుడు జియంగారు అక్కడ ఉండాలి. అది ఆ జియంగారు ఉద్యోగం. ఆ జియంగారు గారి ఆశ్రమంలో ఉన్న వ్యక్తి ఈ మరి పరిరక్షకుడు కదా, పర్యవేక్షకుడు కదా, అందులో భాగంగా ఈ రూపాయలు లెక్కేసే చోట వీళ్ళ సిబ్బంది ఒకళ్ళు ఉండాలి అక్కడ. ఇట్ ఈస్ ఒక ప్రోటోకాల్ అనమాట, ఆ ప్రోటోకాల్ లో పార్ట్ అనమాట. అందులో భాగంగా జియంగారు మఠం అతను రవికుమార్ ఉండేవాడు. అతను రెగ్యులర్ గా ఉండటం వల్ల సాధారణంగా తనిఖీలు ఎక్కువ పట్టించుకోరు. మామూలుగా అయితే కనుక అంతా చూస్తుంటారు, పట్టించుకోలేదు. ఇదివరకు కెమెరాలు కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే, అంటే నార్మల్గా ఉండే. తర్వాత జగన్ టైంలో వచ్చిన తర్వాత ఈ ధర్మారెడ్డి వచ్చాక దానికి మంచి సోఫిస్టికేటెడ్ కెమెరాస్ తెచ్చారు. దాంతో ఇతను దొరికిపోయాడు. అది ఆ దొరికిన తర్వాత అక్కడ అతన్ని పట్టుకోవడము స్పెషల్ అచీవ్మెంటే. అతను పట్టుకున్న తర్వాత అంత డబ్బులు అతని నుంచి స్వాధీనం చేసుకోవడం స్పెషల్ అచీవ్మెంటే. కాకపోతే అది పాపము శాపమైంది ఎక్కడ అంటే అది బ్రాహ్మణులే పోనీ బతకని అంటం అని వాళ్ళు ఆస్తులు కూడా రాయిపిచ్చేసుకున్నాం కదా అని వాళ్ళు అనుకున్నారు. అది తప్పు, శిక్షించాలి కదా అన్నది వీళ్ళు అనుకుంటున్నారు. అంతే ఇక్కడ జరుగుతున్నది. అంటే ఇప్పుడు పోలీసుల మీద చర్యలతో పాటు బలమైన సెక్షన్లు మార్చి మళ్ళీ కేసుని మళ్ళీ రీఓపెన్ ఏం బలం పెడతారు నా బంధు ఇందులో? అంటే సరైన సెక్షన్ అది ఏముంటది, దొంగతనం సెక్షన్ కాకుండా ఇంకేం పెడతారు అందులో? దొంగతనానికి సెక్షనే కదా పెట్టేది, ఇంకేమైనా పెడతారు అందులో? దానికి ఇప్పుడు పోలీసులు సహకరించారంటే ఏం సెక్షన్లు ఉన్నాయి పోలీసులు సహకరించారనడానికి? పోలీసులు ఏమైనా దొంగతనం చేయించారా? సుప్రీంకోర్టుకు పోతుంది కేసు. కాకపోతే ఈ లోపు కాస్త అడావిడి నడుస్తున్నది. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ సింపుల్ నేను చెప్పిన రెండు లాజిక్ అనమాట. ఒకటి ఇందులో అతనికి సంబంధించి వేరే ఎవరన్నా లబ్ధి పొంది ఉంటే పోలీసు అధికారులు వాళ్ళు ఖచ్చితంగా క్రైమ్, వాళ్ళ మీద కేసు పెట్టడం తప్పలేదు. ఇంతవరకు ఎవరు లబ్ధి పొందినట్టు ఏమీ తేలలేదు. ఓన్లీ అక్కడ ఎథికల్ అనెథికల్ యాక్ట్ అనే యాక్ట్ అనమాట. అంటే చట్ట ప్రకారం చేశారంటే చట్ట ప్రకారం చేయలేదు అంటున్నారు. లోక్ అదాలత్ అంటే చట్ట ప్రకారమే. అట్లాగే 50 లక్షల రూపాయలు డబ్బులు జడ్జి గారు పెట్టుకున్నా అంటే చట్ట ప్రకారమే. రిజిస్ట్రేషన్ ఊరికినే కాదు కదా ఇచ్చేది, ఆయన కష్టార్జితం నుంచి తీసి ఇచ్చారు డబ్బులు. కాబట్టి ఒకళ్ళకొకటి న్యాయం అనిపించింది, ఇంకోళ్ళకి అన్యాయం అనిపించింది. కాకపోతే ఈ మొత్తమే ఎవరిలో ఒక మంచి జరిగిందల్లా ఏంటంటే మనం ఇప్పుడు డబ్బులు మనమైనా లెక్కేయడానికి వెళ్ళొచ్చు, నేను చేస్తామంటే సేవకి ఒప్పుకుంటారు. అది ఒక సేవ కింద చూస్తారనమాట. దానికి బదులుగా దర్శనానికి అలౌ చేస్తారు, మనకి ఆ కాన్సెప్ట్ కింద చేస్తారు చాలా మంది. అలాంటి దాన్ని ఇప్పుడు వాళ్ళని కడ్రాయర్ మీద నుంచోబెట్టి చూస్తున్నారట, మొత్తం కూడా చెక్ చేసి. అట్లా ఇంటి అదేం అనాగరికం అంటున్నది కోర్టు. అంటే ఆ నిబంధన మార్చడం కుదురుతుందా సార్? చెయ్యొచ్చు, ఏముంది ఇప్పుడు కోర్టు చెప్పింది కదా, బల్లలు అప్పుడు ఇలాంటివి జరగవా? మరి ఇప్పుడు మళ్ళీ శిక్షిస్తారు ఈసారి. ఈయన కూడా మొన్న డాలర్లు ఏదో పంచిలో పెట్టుకుని వెళ్ళారు అనేది కదా. అదే కదా, అదే మరి ఇప్పుడు చెక్ చేయకపోతే ఎలాగా? అదే చెప్పేది. ఇప్పుడు పక్కనేమో ఇటు చెప్తూ మళ్ళీ అది చెప్తోంది కోర్టు. అదే కదా, అది కన్ఫ్యూజన్ అనమాట. చూడాలి ఏం జరుగుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ పరకామణి కేసు ఏదైతే ఉందో శ్రీవారి తిరుమల శ్రీవారి పరకామణి కేసు, ఇది ఒక కొత్త ట్విస్ట్. నిజంగా ఇప్పుడు
పోలీసులే ఇందులో కుట్రదారులు అయితే ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, ఎవరెవరు వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి, అలాగే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అనేది కూడా దానికి సంబంధించి చట్టపరంగా జరగలేదు ఆస్తుల పంపకాలు, వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ విచారణ కొనసాగుద్దా, ఏం జరుగుద్దో వేచి చూద్దాం.